ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. అంబరీష వృత్తాంతం. ఓ అగస్త్య మహర్షి, ఏది ఏమైనను కార్తీక మాస వ్రత మహత్యమును ఎంత చెప్పినను తరగదు సరిగదా. వినువారికి గాని పఠించువారికి గాని తనివి తీరదు. ఇంకనూ కార్తీక మాసం గురించి విషయములను చెప్పెదను, ఆలకించుము. అనేకములగు జీవనదులు యందు స్నానము చేయుట వలను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుట వలను కలిగిన ఫలములన్నీయు ఒక్క కార్తీక మాసమందు చేసిన ద్వాదశ వ్రతమగు కలుగును. నీకు ఆ వ్రతము గురించి తెలిపెదను గనుక. ఈ వ్రతమును కార్తీక మాసమున వచ్చు శుద్ధ ద్వాదశి నాడు చేయవలేను. ఏకాదశి నాడు కటిక ఉపవాసము ఉండవలేను. ద్వాదశి నాడు ఏ ఇతర వ్రతములు గాని పూజలు గాని చేయనవసరం లేదు. ద్వాదశి గడియల్లో మాత్రం భుజించవలేను. ద్వాదశి మహత్యమును తెలుపు ఒక మహనీయుని చరిత్రను చెప్పెదను, ఆలకింపుము. నీకు అన్ని విషయములు తేటతెల్లము కాగలవు అని ఇట్లా చెప్పసాగాను. పూర్వకాలమున అంబరీషుడను మహారాజు గలడు. అతడు ప్రతి ద్వాదశి నాడును ద్వాదశి వ్రతము చేసేటివాడు. ఇట్లు కొంతకాలం గడిచినది. ఒకనాడొక సమయమున ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా స్వల్పముగా ఉన్నవి. అతడు త్వరగా వ్రతము ముగించి వెనువెంటనే బ్రాహ్మణ సమారాధన చేయవలయనని త్వరపడుచుండెను. అదే సమయమున దుర్వాసుడు సహజంగా మిక్కుటమగు కోపము గలవాడు వచ్చెను. అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, ఓ మహనీయ, నేను ద్వాదశి పారాయణ చేయవలేను అని ప్రార్థించెను. దుర్వాస మహర్షి అతని ప్రార్థనలకు సరే అనెను. పారాయణ చేయుటకు అంగీకరించెను. సమీపమునందు గల జీవనది యందు స్నానము చేయుటకు వెడలెను. ఎంతసేపటికి మరలి రాలేదు. అంబరీషుడి మిగులు త్వరపడుచుండెను. అప్పుడు ఆయన తనలో తాను ఇట్లనుకొనెను, దుర్వాసుడు ఇంకనూ రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి. అతడు రాకుండా భోజనం చేయుటెట్లు? ఆయన కొరకు చూచిన వ్రతభంగమగును. రాకుండా భుజించిన అతడు కోపిష్టి. ద్వాదశి విడిచిన భగవాన్ కోపం వచ్చునని భుజించిన దుర్వాసుడు కోపించును అని అయినను తప్పదు. శ్రీ మహావిష్ణువునే శరణు కోరెదను అనుకొనుచు ద్వాదశి గడియల్లో భుజించ నిశ్చయించి కొందరు పండితులను రావించి దీనికి గల ధర్మసూక్ష్మను వివరించమని కోరెను. అప్పుడు ఆ మహాపండితులందరూ ముక్తకంఠమున అంబరీషునితో ద్వాదశి గడియలలో పారాయణ చేయమనియు బ్రాహ్మణ కోపమును శ్రీ మహావిష్ణువు ఆపగలడనియూ చెప్పిరి అనియు మరలా ఈ విధముగా అనిరి, ఓ అంబరీష, ఇటు అనర్థం జరుగుటకు కారణం మా దృష్టికి ఒకటి తోచుచున్నది, వినుము అని ఈ విధముగా చెప్పసాగిరి.